ఎందుకంటే నేను మన శ్రీగాడికి 1/2కి ముందర శ్రీకాంత్ నేను వాడు పాపం వాడు మీకు చాలా మంచివాడనే పేరున్న వాళ్ళలో వాడొకడు. వాడు సాయంత్రం అయ్యేప్పటికి రే వెళ్దామా అనేవాడు. ఎక్కడికి అనేవాడు? భరద్వాజ గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం, అక్కడి నుంచి మనం రవికిషోర్ గారి దగ్గరికి వెళ్దాం, అక్కడి నుంచి ఎందుకు వెళ్ళాలి అని ఒకసారి కొంచెం అందరితో బాగుండాలిరా, అవతల వాడికి అక్కడికి ఇష్టం అయితే పెట్టుకుంటాడు, లేకపోతే నేను పెట్టుకోడు, తప్పురా అనేవాడు. సరే నీ ఇష్టం అన్న. నేను సినిమా చేస్తున్నాను ఆదర్శం కాదు, ఇన్స్పెక్టర్ అశ్విని అని, మౌళి గారు డైరెక్టర్. నేను కూర్చున్నాను, అంతలోపల అసోసియేట్ డైరెక్టర్ వచ్చి నెక్స్ట్ నీ క్లోజ్ పెడుతున్నాం, కొంచెం టచ్అప్ చేసుకో అన్నాడు. అని క్లోజ్ నీ కోసం పెడుతున్నాం అన్నాడు. అసిస్టెంట్ కెమెరామెన్ వచ్చి ఏమా ఓకే ఓకే క్లోజ్ పెడుతున్నాం, కొంచెం టచ్అప్ చేసుకో అన్నాడు. కో డైరెక్టర్ వచ్చాడు తర్వాత, నీకు ఫేవర్ చేస్తున్నావు అన్నాడు. నాకు ఒళ్ళు మండి వద్దు నాకు ఈ క్లోజ్ అన్నా. అదేంటన్నా నాకు వద్దన్నా, నాకు వద్దు, తీయద్దు. నా కామన్ సెన్స్ అన్నయ్య అది. ఏంటంటే నేను కోట శ్రీనివాసరావు గారు అబ్బాయిని, వైట్ షార్ట్ కట్ చేశారు, ఎవరో అమ్మాయిని నేను ఏదో రేప్ చేసి వచ్చానో ఏదో, వైట్ షార్ట్ తీశారు. తర్వాత ఏమైందిరా అని ఆయన అడుగుతాడు, చచ్చినట్టు క్లోజ్ తీయాలి, నేను ఇష్టం ఉన్నా లేవైనా, నా కామన్ సెన్స్. సో ఇది ఆర్గన్స్ అనిపించింది వాళ్ళకి, నాకు అక్కర్లేదు తీయద్దన్నా. వెళ్ళి మౌళి గారికి చెప్పారు, వద్దంటున్నాడు అని. ఓతే వద్దు అన్నాడు ఆయన. బట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ మాస్టర్ షాట్ తీసిన చచ్చినట్టు తీయాలి నా క్లోజ్, వచ్చి క్లోజ్ తీశారు. అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, ఈడొద్దన్నా కూడా తీస్తున్నాం, ఎంత ఒళ్ళు కొవ్వు అనిపిస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడేది లాజిక్. ఇప్పుడు నాకు నువ్వు ఫేవర్ చేస్తున్నట్టు చెప్పదు, ఎప్పుడు ఫేవర్ చేస్తున్నట్టు చెప్పాలి తెలుసు. మీరు శ్రీకాంత్ 1/2 తీయటం ఫేవర్, రామ్ గోపాల్ వర్మ గారు నాకు శివాలో ఇవ్వటం ఫేవరు, నాతో హీరోగా మనీ అనే సినిమా తీయటం ఫేవరు, సత్య అనే సినిమా నాతో హిందీలో తీయటం ఫేవర్, అది ఫేవరు. అంతేగాని మీరు క్లోజ్ షాట్ పెడతా అంటే ఫేవరా? సో ఇది నేను లాజికల్గా ఇంత మీకు చెప్పాను, ఐ డోంట్ వాంట్ అన్నా అనుకోండి, ఇది అరగెన్స్ అనుకుంటారు అన్నయ్య, ఇది కాన్ఫిడెన్స్. బికాజ్ నేను ఐ హవ్ రెడ్ ఇట్, ఐ హవ్ లెర్న్డ్ ఇట్. నటన కాదు కేవలం ఒక వరం, నటన కాదు కేవలం ఒక వరం, అది కృషి సాధనల స్వయంవరం. సో ఐ హావ్ లెర్న్ ద క్రాఫ్ట్. నేనేదో సడన్ గా ఏదో సినిమా ఆడేసి ఆ సినిమా ఆడేసింది కదా ఈయన పెట్టుకుందాం అది దొబ్బదన్నయ్య, నేను నేర్చుకున్నా, ఐ హావ్ లెర్న్డ్ ఇట్. సో అది 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 కాన్ఫిడెన్స్ అన్నయ్య, అది ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అనిపిస్తుంది. ఇదే విషయం అమ్మాయిలతో కూడా వర్తిస్తుంది అన్నయ్య. మీరు అడగపోయి చెప్పే ఉట్టిగానే బోర్ కొట్టింది అక్కడి నుంచి ఏం మాట్లాడలేదు మీరు అన్నయ్య. You're talking all nonsense, man. You're all nonsense making sense with somebody else. At least making out sense అంటున్నాడండి. ఇది పెట్టండి మీరు. ఓకే, some sense and out. అన్నయ్య, what is your first girlfriend's name? ఇంతసేపు ఆలోచించకూడదు. Hey, what was your అంటే తెలీదు అన్నానంటే వాణి కాదని అర్థమైపోయింది కదా. అర్థం కాదు అంటే అడుగుతున్నా అండి. ఇప్పుడు నేను అడుగుతున్నా, వాట్ వాజ్ యర్ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్స్ నేమ్? సరే, చిరంజీవి గారితో 2 సినిమాలు చేశారు మీరు. ఆయనకి ఫస్ట్ సోలో ఫిల్మ్ నాకు తెలిసి కోతాల రైడ్, దాని ముందర ఆయన రాజ్ కుమార్ గారి సినిమా పునాది రాళ్ళు అవి చేసినా కూడా, బాపు గారితో చేసినా కూడా, యువర్ ఫస్ట్ ఫిల్మ్ మీరు ఆయనకి ఫస్ట్, దట్ వాజ్ యువర్ సోలో ఫిల్మ్ అండ్ ఇట్ వాజ్ సూపర్ హిట్. 100 రోజులు ఆడిన సినిమా అది. దాని తర్వాత 1 సంవత్సరం గ్యాప్ ఇచ్చి మళ్ళీ మొగుడు కావాలి తీశారు, 175 రోజులు ఆడింది అది. దాని తర్వాత మళ్ళీ ఎందుకు చేయలేదు మీరు సినిమా? ఎందుకు చేయలేదు అంతే మాకు తెలియాలండి. ఈ ఇంటర్వ్యూలో మేము తెలుసుకుందాం అనుకుంటున్నాం. అంటే పైగా మళ్ళీ మీ ఇద్దరు మిత్రులు కదా అంటే, నేను చూశాను ఏదో ఒక చిన్న ఇష్యూ వచ్చినప్పుడు మనందరినీ పిలిచారు చిరంజీవి గారు, ఏదో మనందరితో మాట్లాడడానికి. మమ్మల్ని ఎందుకు పిలిచారో అర్థం కాలేదు ఆయన. ఎందుకంటే పోనీ ఆయన స్ట్రైట్ గా కూర్చుంటే స్ట్రైట్ గా మాట్లాడుతున్నాడు అంటే, స్ట్రైట్ గా నేను కూర్చున్నాను ఆయనకి, ఈయన ఎక్కడ పక్కన కూర్చున్నా వెతుక్కుంటున్నాడు, ఏంటి ఏం చేద్దాం అని. సో మీ ఇద్దరికి అద్భుతమైన రిలేషన్షిప్ ఉంది, ఎందుకు చేయలేదు? అదేం లేదు, అప్పట్లో ఆయన ఏంటంటే మనం ఇద్దరికి రెడీలు అనుకుని అడిగాను ఆయన చిరంజీవి గారిని. అప్పుడు ఆయన మనకంటే ఒళ్ళో పెట్టినా దళ్ళో పెట్టిన టైప్. మనం ఎలాగని డేట్ చిరంజీవి అంటే మన జేబులో మనిషి అనుకుంటాం, అట్లాగే ఉండేవాడు, క్లోజ్. అండ్ ఆఫ్టర్ ఖైదీ సంథింగ్ ఎల్స్ కదా. కరెక్ట్. బట్ ఇది 1979, 81 కదా, 82 ఖైదీ. 82 కదా వచ్చింది మనకు, 83లో కదా నేను తీసింది. అవును. సో మధ్యలో గ్యాప్ అయినాక ఖైదీ అయిపోయినాక అతను ఒక స్టైజ్ హీరో అయ్యాడు.
మనం మొగుడు కావాలి దీనికి ఒకసారి రిలవెంట్గా చెప్పాలి. మొగుడు కావాలి పొద్దున్నే ఒకరోజు నేను ఎందుకో ఒక 6:00కో 7:00కో ఫోన్ చేసి చిరంజీవికి, చిరంజీవి సినిమా చేస్తున్నాం మనం, రేపు నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ చేద్దాం, ఈ మంత్ ఓపెనింగ్ చేద్దాం అన్న. ఏప్రిల్లో ఫోన్ చేసి, అని నాకు సినిమా ఉంది జూన్ 15th నుంచి పెట్టుకో అన్నాడు. కథ ఏంటి, సినిమా ఏంటి, ఎవరు డైరెక్టర్ ఎవరు ఏం అడగల. ఇది పొద్దున 6:30 టైంలో నేను ఫోన్ చేస్తే అతను, అంటే అంత ర్యాపో ఉండదు. అంత ర్యాపో ఉన్న మనిషి సడన్గా నేను వెళ్ళి మనకి సినిమా చెయ్యి అని అడగగానే అప్పటికి వెంకన్న బాబు వచ్చాడు. పాపం చిరంజీవి కాదు డైరెక్ట్గా చెప్పింది నాకు. వెంకన్న బాబు వచ్చి అది ఎక్కడ కుదురుతుంది, ఇప్పుడప్పుడే మనకి డేట్లు లేవు ఏదో ఉంది అంటే, మన తిక్క కదా. వెంటనే సుమన్ అప్పుడు ఆఫీస్లో ఉన్నాడు, సుమన్ భానుచంద్ర ఇద్దరు మన ఆఫీస్లో కూర్చున్నారు. మీ ఇద్దరు ఉండండి, మీ ఇద్దరు సినిమా తీస్తున్నాను, మీ ఇద్దరికి రెడీలు మొదలెట్టేసి. అంటే ఇప్పుడు మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నవారు, అప్పటికే మీరు ఒక యూ కమ్ ఫ్రమ్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. సో అది న్యాయమే కదా, ఒక 6 నెలల తర్వాత అయినా మళ్ళీ ఇంకోసారి అడగచ్చు కదా అని ఎందుకు అనుకోలేదు? అంటే ఎందుకు అడుగుతున్నా అంటే, ఇంటర్వ్యూ నాదైనా మిమ్మల్ని ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే, దీస్ ఆర్ ద ఫ్యాక్ట్ విచ్ వి ఆల్వేస్ యూస్ టు థింక్. ఫెంటాస్టిక్ కాంబినేషన్, సూపర్ సినిమాలు చేశారు ఇద్దరు. డెఫినెట్ గా నేను అనుకోవటం చిరంజీవి నేను డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తుంటే అది జరిగేదేమో. నేను మధ్యలో ఇప్పుడు ఈ ఇతను వెంకన్న బాబు వాళ్ళు ఉంటాం, వెంకన్న బాబుతో మాట్లాడతాం. అతను కాదు, నేను మేనేజర్తో మాట్లాడతాం ఏంటంటే నా అహంకారం. అది తప్పులు కూడా లేదు, ఎందుకు చెప్పనా? ఇప్పుడు రాము గారు నన్ను ఇంట్రడ్యూస్ చేసి, లేకపోతే నాతో చేసి, ఇప్పుడు నా మేనేజర్ని మాట్లాడితే ఎంత ఫీల్ అవుతాం. కానీ మీకు ఆ ప్రాక్సిమిటీ 6ంటికి తనకు ఫోన్ చేయగలిగిన ప్రాక్సిమిటీ ఉన్నప్పుడు ఇంకో 6ంటికి ఎందుకు చేయలేదు? చేస్తుంటే మేము ఇంకా నేను నిన్నానా నీకు బలుపు ఎక్కువ రాని నాకు అది అనుకోరాదు. కాదు, అందుకే బిగినింగ్ లో చెప్పా, నాకు బలుపు అనుకుంటే కాదు, ఇది ప్రూవ్ చేయడానికి అనమాట. అంటే అప్పుడు అడిగిన ప్రశ్నకి ఇది సమాధానం. సో తను హైట్ లోను వెయిట్ లోను కూడా నాకన్నా బలుపు ఎక్కువ. లేదు, బలుపు కాదన్నయ్య, అది కాన్ఫిడెన్స్ అన్నయ్య. అది కాన్ఫిడెన్స్. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ విచ్ ఐ పర్సనలీ థింక్ విచ్ ఆయన తప్పులేదు, మీ తప్పు లేదు. ఐ కంప్లీట్లీ అగ్రీ. అందుకే నేను బ్లేమ్ కదా. కరెక్ట్ అదే. ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో ఎక్కడ నేను చెప్పు చిరంజీవి నాకు ఇవ్వలేదు నేను అనలేదు. ఇట్స్ జస్ట్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్. మనకి ఇష్టం చేసుకుంటాం, లేకపోతే లేదు. కరెక్ట్. నో వెరీ ట్రూ, వెరీ ట్రూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.